కర్నూలు జిల్లా పత్తికొండ బాలుర గురుకుల పాఠశాలలో 2 రోజుల క్రితం 3 విద్యార్థులు అదృశ్యమయ్యారు. 7వ తరగతి చదువుతున్న రితీష్, సన్నీ, కార్తీక్ అనే విద్యార్థులు కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై స్కూల్ సిబ్బంది ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా అబ్బాయి రితేష్ ఇక్కడ 7th క్లాస్ చదువుతున్నాడు. పొద్దున స్కూల్లో నుంచి ఫోన్ వచ్చింది, మా పిల్లలు వస్తున్నారు స్కూల్లో లేడు. ఇప్పుడు అదే తెలుస్తుంది, పదే రిపీట్ అవుతుంది కదా. పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం కానీ తీస్తే ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు కూడా వచ్చినాం, వెతికి మొత్తం వెతికి వచ్చినాను. మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ ఇద్దాం రండి సార్ అంటే రావట్లేదు. సార్ని పిలిచాను, సార్ వాళ్ళని కూడా మళ్ళీ పిలిచాను. వెళ్దాం రండి అన్నారు. ఇదేనే కంప్లైంట్ ఇచ్చింటే బాగుంటుంది, ఏదైనా కంప్లైంట్ ఇచ్చింటే అలర్ట్ అయ్యి ఏదైనా సీసీటీవీ ఫుటేజ్లో చెక్ చేసి కొద్దిగా అలర్ట్ అవుతున్నాం డిపార్ట్మెంట్కి. కర్నూలు జిల్లాలో విద్యార్థుల మిస్సింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న. లక్ష్మీదుర్గ పత్తికొండ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉదయం 3 విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని కూడా రోల్ కాల్స్ ఉన్నప్పుడు పాఠశాల సిబ్బంది గమనించి వాళ్ళ పేరెంట్స్ కి సమాచారం ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి స్కూల్ ఆవరణంలో, అదేవిధంగా ఊర్లో కూడా పత్తికొండలోని గాలింపు చర్యలు చేపట్టారు. తర్వాత వాళ్ళ బంధువులకు కూడా కాల్ చేసి ఏమైనా పిల్లలు వచ్చారని కూడా కనుక్కున్నారు. వాళ్ళు రాలేదని చెప్పుకోవడంతో వాళ్ళు కంగారు పడి విషయాన్ని కూడా మళ్ళీ అక్కడే ఉన్నటువంటి ప్రిన్సిపల్ మరికొంతమంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మొత్తం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఇప్పటి వరకు కూడా ఇలా ఆచూకీ అయితే తెలియదు. అయితే దీనిపైన కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఆరా తీశారు. అయితే ఉదయం పాలగాని వచ్చినప్పుడు ఈ 3 విద్యార్థులు డోర్ తీసినప్పుడు ఆ స్కూల్లో నుంచి వెళ్ళిపోయినారని కూడా గుర్తించారు. అయితే ఇప్పుడు దీపావళి పండుగ ఉంది కాబట్టి ఏమన్నా బంధువులు ఇంటికి వెళ్ళి ఉంటారని మొదట్లో అనుకున్నారు. కాకపోతే ఆ పిల్లలు కనిపించకపోవడం, స్కూల్లో బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంకా రాకపోవడంతో వీళ్ళు కూడా ఏదైతే ఆందోళనకు గురై ఈ విషయం కూడా తల్లిదండ్రులకు, బంధువులకు వాళ్ళకి చెప్పడంతో వాళ్ళంతా వచ్చి అందరూ 3 విధాలుగా వెళ్ళి ఏదైతే పేరెంట్స్ అయితేనేమి, అదేవిధంగా ఆ పాఠశాల ప్రిన్సిపల్, అదేవిధంగా సిబ్బంది కూడా చేశారు. అయితే ఆ మేమైతే వచ్చాము కానీ ఇంకా పోలీసులకు ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని కూడా ఇవ్వడానికి వెళ్తే ఆ ప్రిన్సిపల్ అయితేనేమి, అదేవిధంగా సిబ్బంది ముందుకు రావడం లేదు. మాకు చాలా ఆందోళన ఉంది, దీనిపై కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా పేరెంట్స్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవలే 2 పిల్లలు కూడా ఇలాగే మిస్సింగ్ అయ్యి స్కూల్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మళ్ళీ ఇవాళ 3 పిల్లలు స్కూల్లో నుంచి వెళ్ళిపోవడంతో పేరెంట్స్ కూడా చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లి పోలీసుల ద్వారా గాలిస్తే ఏమైనా ఆచూకీ దొరుకుతుందేమో అని కూడా పేరెంట్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే తీవ్ర కలకలం లేపుతుంది. 3 విద్యార్థులు ఇప్పటి వరకు వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళ బంధువులకి వాళ్ళు కూడా అందరినీ అడుగుతున్నప్పటికీ ఎవరు కూడా ఆచూకీ తెలపడంతో ఖచ్చితంగా పోలీసులు దృష్టి చేసి వాళ్ళ ద్వారా చేయించాలని కూడా వీళ్ళు ప్రధానంగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది కూడా పేరెంట్స్ కోరుతున్నటువంటి పరిస్థితి. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.